ఎదెన్ అనే కెనడియన్ ఇండియా మీద స్వదేశీ ఆకాశ్ తీర్ డ్రోన్ సిస్టమ్ గురించి ట్విట్టర్లో చర్చించుకొచ్చారు. దాని పూర్తి వివరాలను చాడా శాస్త్రి గారు ఒక కథనం కింద ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. ఇండియా పాక్ ఘర్షణ సందర్భంలో పాకిస్తాన్ మరియు చైనా రాడార్లు గుర్తించకుండా దాటి ముందుకు పోయిన భారత్ ఆకాశ్ తీర్ డ్రోన్ సిస్టమ్ అమెరికా డిఫెన్స్ విశ్లేషకులను ఆశ్చర్యపరిచింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇండియా యొక్క స్వదేశీ ఆకాశ్ తీర్ డ్రోన్స్ యుఎస్ విశ్లేషకులను ఆశ్చర్యపరిచాయి. ప్రపంచం ఆశ్చర్యపోయింది. ఎందుకంటే ఇండియా యొక్క స్వదేశీ ఆకాశ్ తీర్ డ్రోన్స్ పాకిస్తాన్ మరియు చైనా రాడార్లను గుర్తించకుండా దాటి ముందుకు పోయాయి. యుఎస్ డిఫెన్స్ విశ్లేషకులు ఈ సిస్టమ్ ప్రస్తుత యుఎస్ స్టెల్త్ డ్రోన్ సామర్థ్యాలతో సమానంగా లేదా అధిగమించి ఉండొచ్చని అంగీకరించారు. ఇది ఇండియా యొక్క టెక్ పురోగతిని అమెరికా తక్కువగా అంచనా వేసినందుకు అమెరికా అంతర్గత సమీక్షలకు ప్రేరేపించింది. ఇండియా యొక్క డిఆర్డిఓ మరియు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బీఈఎల్చే అభివృద్ధి చేయబడిన ఆకాశ్ తీర్ ఇస్రోతో లోతైన సమన్వయంతో తయారు చేయబడింది. ఇది తరుపచారం రియల్ టైమ్ టార్గెటింగ్ మరియు ఇంటర్సెప్షన్ సిస్టమ్. ఇది ఒకే యంత్రం లేదా ఒకే డ్రోన్ కాదు, ఇది ఒక సిస్టమ్ ఆఫ్ సిస్టమ్స్. ఇది ఉపగ్రహాలు, డ్రోన్స్, గ్రౌండ్ రాడార్లు, మొబైల్ వార్ రూములు మరియు ఏఐ ప్రొఫెసర్లని ఒక స్వీయ అప్డేటింగ్ ఆటో స్ట్రైకింగ్ డిఫెన్స్ క్లౌడ్గా అనుసంధానం చేస్తుంది. ఆకాశ్ తీర్ ఇస్రో యొక్క కార్బోశాట్ మరియు రిశాట్ నుండి లైన్ ఉపగ్రహ నిఘాను ఉపయోగిస్తుంది. ఇండియా యొక్క నావిక్ అంటే భారత్ స్వయంగా తయారు చేసుకున్న జీపీఎస్ మరియు జీపీఎస్ కాన్స్టలేషన్ ఉపయోగించి ఖచ్చితమైన నావిగేషన్ మరియు టార్గెటింగ్ చేస్తుంది. ఇది రియల్ టైమ్ టార్గెటింగ్ మరియు భూభాగానికి అనుగుణమైన నిర్ణయాధికారాన్ని సాధ్యం చేస్తుంది. యుఎస్ జీపీఎస్ లేదా ఫ్రెంచ్ ఉపగ్రహ రిలేల మీద ఆధారపడే దేశాల మాదిరిగా కాకుండా ఈ సిస్టమ్ 100% దేశీయ నావిక్ మీద ఆధారపడి డేటా సార్వభౌమత్వాన్ని నిర్ధారిస్తుంది. ఇండియా యొక్క నావిక్ కాన్స్టలేషన్ ఉపయోగం ఆకాశ్ తీరం దక్షిణాసియాలో జీపీఎస్ కంటే చాలా నమ్మదగిందిగా చేస్తుంది. పర్వతాలు మరియు ఎడారులు వంటి కష్టతరమైన భూభాగాల్లో నావిక్ ఖచ్చితమైన టార్గెటింగ్ అందిస్తుంది. ఇది యుఎస్ లేదా చైనా నుండి జీపీఎస్ గైడెడ్ సిస్టమ్లు తరచుగా సాధించలేని ఖచ్చితమైన దాడులతో ఆకాశ్ తీర్కి స్థానిక ప్రయోజనాన్ని ఇస్తుంది. కేవలం సెకండ్లలో ఆకాశ్ తీర్ తన మళ్లీ వ్యూహాన్ని కేటాయించగలదు, లక్ష్యాలను ఎంచుకోగలదు మరియు డ్రోన్ మార్గాలను రీప్రోగ్రామ్ చేయగలదు. ఈ జీరో హ్యూమన్ డిలే లూప్ మానవ ఆధారిత ఆదేశాల మీద నడిచే నాటో లేదా పిఎల్ఏ సిస్టమ్ల కంటే టెక్నాలజీలో కొన్ని మైళ్ళ ముందు ఉండటాన్ని సూచిస్తోంది. చైనా యొక్క అత్యుత్తమ డ్రోన్ మరియు ఉపగ్రహ సిస్టమ్లు సిఐఎస్సి మరియు బీడౌ ఇప్పుడు ఇండియన్ ఆల్గారిథంలను ఎదుర్కోవడానికి రీకాలిబ్రేట్ చేయబడుతున్నాయి. కానీ ఇండియా యొక్క కంబాట్ ఉపగ్రహం ప్లస్ ఏఐ ఫ్యూజన్ని చైనా ఊహించలేదని డిఫెన్స్ విశ్లేషకులు అంగీకరిస్తున్నారు. ఈ విషయంలో బీజింగ్ సైనిక ప్రతినిధి అసాధారణంగా నిశ్శబ్దంగా ఉన్నారు. ఇది నిజమైన వ్యూహాత్మక ఆశ్చర్యానికి సంకేతం. టర్కీ తన బైరక్తర్ డ్రోన్స్ మీద గర్వంగా ఉంది. అయితే ఇప్పుడు ఆకాశ్ తీర్ యొక్క తేలికైన, వేగవంతమైన మరియు స్టెల్తీ డ్రోన్ స్వార్ములను తమ కొత్త బెంచ్ మార్క్గా చూస్తుంది. దీనికోసం టర్కీ అధికారులు ఇప్పుడు ఏఐ అప్గ్రేడ్లను వేగవంతం చేస్తున్నారు. పాకిస్తాన్ ఆర్మీ యొక్క రాడార్ మరియు ఎయిర్ కమాండ్ సెంటర్లు సున్నితమైన ప్రాంతాల సమీపంలోని ఆకాశ్ తీర్ డ్రోన్స్ ఎంట్రీని గుర్తించడంలో విఫలమయ్యాయి. ఎటువంటి తెలిసిన సిగ్నేచర్ లేదా ఫ్రీక్వెన్సీని అవి పిక్ చేయలేక వారి రెస్పాన్స్ సిస్టమ్లు ఫ్రీజ్ అయ్యాయి. ఇది యుఎస్ సప్లై చేసిన అవాక్స్ మరియు యాంటీ డ్రోన్ రాడార్ల మీద విశ్వాసాన్ని కూడా దెబ్బతీసింది. ఆకాశ్ తీర్ యొక్క ప్లగ్ అండ్ స్ట్రైక్ డిప్లాయ్మెంట్ ఇది ఒక ల్యాప్టాప్ సైజు మొబైల్ కమాండ్ సెంటర్ నుంచి కదిలే జీప్లో కూడా ఆపరేట్ చేయగలదు. బహుశా ఇదే దీన్ని భూగోళంలోనే అత్యుత్తమంగా గుర్తించబడేటట్టు చేస్తుంది.